ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్తే. సత్యని కలవాలి. అదేం సార్ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నారు? లోపల ఉన్నారు, వెళ్ళండి. హాయ్ సత్య. రాదినారా? రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమొద్దు. ఎలా ఉన్నావు దినా? అస్సలు బాలేను. ఎందుకలా మాట్లాడుతున్నావు దినా? జరిగిన విషయాలన్నీ నీకు తెలిసే ఉంటాయి. నా పెళ్లి ఆగిపోయింది. విన్నాను. అసలు ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి? అంతా గోపిగాడే చేశాడు. గోపియా? అవును, టోటల్ ప్లాన్ అంతా చెడగొట్టాడు. గోపి ప్లాన్ చెడగొట్టాడా? అసలు ఏం చేశాడు? అసలు ఏం జరిగిందంటే ఆ గోపి అది జరిగింది. అంత జరిగిందా? గోపి కోసం నువ్వు ఎంత సాయం చేశావు, కానీ అతన్ని జీవితాన్ని స్పాయిల్ చేశాడు. గోపి మీద పగ తీర్చుకుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నిన్నోసారి కలిసి అడదామని వచ్చాను. దినా, ఏం చేయాలో చెప్పు. నీ కోసం ఏదైనా చేస్తాను. వాడికి నీ నుంచి ఏ సాయం అందకూడదు, వాడు ఎదగకూడదు. పని లేక గిలగిల్లాడాలి, పస్తులతో విలవిల్లాడిపోవాలి. నాకు వ్యతిరేకంగా నడిస్తే ఏం జరుగుతుందో వాడికి తెలిసి రావాలి. బట్ యు ఆర్ టూ లేట్ దినా. మేము ఆల్రెడీ గోపి అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసి 5 కార్లు ఇవ్వటం కూడా జరిగిపోయింది. మరి వాడు వాటిని అమ్మేశాడా? ఇంకా లేదు. అయితే డీల్ ఆలస్యం చేస్తున్నాడన్న కారణం చూపించి ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. అంతే కదా, అదెంత పని? నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు చెప్పావనే కదా అతనికి పనిచ్చాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాం. దినా, ఒకళ్ళని మంచి పొజిషన్కి తీసుకురావడం చాలా కష్టం, కానీ పతనం చేయడం చాలా ఈజీ. మా ఎండీకి నేను ఎంత చెప్తే అంత. అదే వేదవాక్యం. పద, ఎండీ గారి రూమ్కి వెళ్దాం. పద సత్య. మే ఐ కమ్ ఇన్ సార్? రాదినా? రా సత్య. అలాగే సార్. రండి, కూర్చోదినా. థ్యాంక్ యూ సార్. సత్యమూర్తి గారు. సార్. దీనా రికమెండ్ చేసిన గోపి ఇలా ఆర్డర్ ఇవ్వగానే అలా పర్ఫెక్ట్ గా డీల్ ఫినిష్ చేశారు. 5 కార్లు సేల్ చేసి డబ్బు తీసుకొని వచ్చి మొత్తం టేబుల్ మీద పెట్టారు. దినా, ఇంత మంచి వర్క్ మెన్ని, నీతి నిజాయితీ గల వ్యక్తిని మా కంపెనీకి పరిచయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. జనరల్గా మిగతా వాళ్ళు కార్లు అమ్మేసిన తర్వాత వాళ్ల కమిషన్ వాళ్ళు తీసేసుకొని మిగతా డబ్బు మాత్రమే తెచ్చిస్తారు. కానీ గోపిగారు మొత్తం డబ్బు తెచ్చిచ్చి పద్ధతి ప్రకారం మనమిచ్చే కమిషన్ తీసుకెళ్లే విధానంతో వచ్చారు. నాకు వారి డిసిప్లిన్ బాగా నచ్చింది. గోపిగారు, మీరంటే నాకింకా గౌరవం పెరిగింది. చాలా సంతోషం సార్. సత్యమూర్తి గారు. సార్. అగ్రిమెంట్ ప్రకారం మనం గోపికి డీల్లో ఎంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది? 3 లక్షలు ఇవ్వాలి సార్. గోపి, ఇదిగో మీ కమిషన్ 3 లక్షలు. ఆల్ ద బెస్ట్ గోపి. ఇక నుంచి మీ ఫ్యూచర్ లైఫ్ చాలా బాగుంటుంది. మన అగ్రిమెంట్ లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఈసారి మీకు 10 కార్లు పంపిస్తాం. చాలా థ్యాంక్స్ సార్. దీనికి అంతటికీ కారణం దినాయే సార్. ఆయన చేసిన సహాయం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను.
నేను బయలుదేరతాను సార్. మంచిది గోపి, వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్. దినా, ఏంటి నన్ను కలవడానికి వచ్చావు? ఏమైనా పనే? ఏం లేదు సార్, ఊరికే కలిసి వెళదామని వచ్చాను. ఏం తీసుకుంటావు? నో థ్యాంక్స్, నేను బయలుదేరతాను సార్. సరే, మంచిది. సత్యమూర్తి సార్, ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వెయ్యి. అలాగే సార్. ఏంటిది నా ఇలా రివర్స్ అయింది? ఎండి అతనికి డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు అఫీషియల్గా ఏం చేయలేము. నేను వాడికి ఛాన్స్ ఇచ్చాను, అదే ఇప్పుడు నాకు ఆపోజిట్ అయింది. అయినా నన్ను మించి ఆ గోపిగాడు ఎలా ఎదుగుతాడో నేను చూస్తాను. ఇక నుంచి వాడు అడుగు అడుగున అవాంతరాలు ఎదుర్కోవాల్సిందే. వస్తా సత్య. ఓకే దినా. రామ్మా ప్రియారా, ఇదేనండి మా అమ్మాయి ప్రియా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మా ప్రియా, వీరు వెంకటేశ్వరరావు గారని మనకు బంధువులు అవుతారమ్మా. వరుసకి నీకు బాబాయ్ అవుతారు. అమ్మాయి చూడ చక్కగా ఉంది. మహాలక్ష్మి ఇక్కడ ఉట్టిపడుతోంది. చూడగానే నచ్చుతారనే నమ్మకం నాకుంది. ఆలస్యం చేయొద్దు, బ్రహ్మాండంగా చేసేయడమే. ఏంటి నానా ఆలస్యం చేయొద్దు, బ్రహ్మాండంగా చేయొచ్చు అంటున్నారు? ఏం లేదమ్మా, వీరికి తెలిసిన వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడట. బెంగళూరులో మంచి వ్యాపారం చేస్తున్నాడట. అతనికి నీ గురించి అన్ని విషయాలు చెప్పారట. ఆ అబ్బాయేమో నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడట. నీకీ విషయాలు చెప్పి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొకసారి పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. మళ్ళీ సంబంధాలు చూడడం ఎందుకు మొదలు పెట్టారు? అది కాదమ్మా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి మేము దిగులు పడుతున్నాం. సమయానికి వీరి సంబంధం తీసుకొచ్చారు. వెతుక్కుంటూ వచ్చిన సంబంధం కాదనడం ఎందుకని నీకు ఈ విషయం చెప్తున్నాం. ఒంటరి జీవితం ఎంతకాలం చెప్పు? నీకంటూ ఓ సంసారం ఉండాలి కదా. అవును ప్రియా, నీకేమంత వయసు అయిపోయిందని ఆవేశపడకుండా ఆలోచించి మా తాపత్రయం కూడా కాస్త అర్థం చేసుకోమ్మా. ఎంతకాలం ఇలాగే ఉండగలవు చెప్పు? ఎందుకు ఉండలేనన్నయ్య? పెళ్లి చేసుకోకుండా జీవించే హక్కు అర్హత లేవా? అలానే చట్టంలో ఎక్కడైనా రాసుందా? బలవంతం చేయదు, అది నేరం అవుతుంది. అది కాదు ప్రియా, ఒక వయసంటూ వచ్చిన తర్వాత ఆడపిల్లైనా మగపిల్లాడైనా పెళ్లి చేసుకుంటేనే గౌరవంగా ఉంటుందమ్మా. పెద్దవాళ్ళం, అనుభవంతో చెబుతున్నాం. దయచేసి నీ నిర్ణయం మార్చుకోమ్మా. ప్రియా, ముందసలు పెళ్లి చూపులు కానివ్వమ్మా. ఒకళ్ళకొకళ్ళు నచ్చితేనే, అభిప్రాయాలు కలిస్తేనే ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అసలు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదంటుంటే మళ్ళీ నచ్చడం, అభిప్రాయాలు కుదరడం, అంతదాకా ఎందుకు వెళ్ళడం? నేనకి ఏ మగాడిని నమ్మి తలంచి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా లేను. సార్, నా అభిప్రాయం నేను క్లియర్ గా చెప్పాను. దయచేసి నా కోసం మీరు ఏ సంబంధాలు చూడదు. నాకు పెళ్లి ఇష్టం లేదు. ప్రియా, ప్రియా, అత్తయ్య, నేనంటున్నానని తప్పుగా అనుకోకండి. ప్రియ ఇప్పుడిప్పుడే తను పడ్డ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. జరిగిందంతా మర్చిపోవాలని ఆలోచిస్తోంది. ఇప్పుడెందుకని మళ్ళీ పెళ్లి పెళ్లి అంటూ ప్రియ వెంటపడి బాధపడతారు? కొంతకాలం ఈ విషయంలో మౌనంగా ఉండి తన్ని ప్రశాంతంగా ఉండనివ్వడమే మంచిదని నాకనిపిస్తోంది. ఏంటే అదేదో చిన్నపిల్ల మొండితనంతో అలా మాట్లాడుతుంటే నువ్వు దాన్ని సమర్థిస్తావే? ఈ సంబంధం చెడగొట్టి మళ్ళీ దాన్ని మీ అన్నయ్య కట్టబెట్టాలని చూస్తున్నావా? అయ్యో, ఎందుకండి నా మీద అలా విరుచుకుపడతారు? ఒక ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకే తెలుస్తుంది. అసలు ప్రియ మనసులో ఏముందో నేను కనుక్కుంటాను. నిన్ను ఆగరా, ఎందుకురా అంత కోపం? అయిందానికి కానిదానికి ఊరికి ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం మంచి పని కాదురా. అది సంస్కారం అనిపించుకోదు. ఏమండి,
మీరు తప్పుగా అనుకోకండి. అది చిన్నపిల్ల. ఇంతకాలం అది బాధల్లో మక్కిపోయింది. అందుకే అలా మాట్లాడింది. నెమ్మదిగా మేం దానికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు మంచి రోజు చూసి పెళ్లి కొడుకుని పెళ్లి చూపులకి మా ఇంటికి తీసుకురండి. ఈలోపు మేము దాంతో మాట్లాడి ఒప్పిస్తాం. వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. వరలక్ష్మి, ప్రియ మనసుకు నచ్చని పని మనం తొందరపడి చేయకూడదు. ఏదైనా ముందు దాంతో మాట్లాడాలి, ఆ తర్వాతే ఏదైనా గాని. ఇప్పుడైతే నాకు అది మాట్లాడిందే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు కాస్త ఆగండి. అది చిన్నపిల్ల. మంచి చెడు దానికెలా తెలుస్తుందండి? పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పి దాని మనసు మార్చాలి, కానీ దాని మాట పట్టుకుని మనం కూడా ఇలా మౌనంగా ఉంటే ఎలా? మా వారి మాటలు మీరు పట్టించుకోకండి. మీరు మంచి రోజు చూసి అబ్బాయిని తీసుకురండి. మేమన్నీ చక్కదిద్దుతాం. అలాగేనమ్మా. నారాయణ గారు, నేను బయలుదేరుతాను. అలాగేనండి, పదండి. మా అన్నయ్యని తన్ని తరివేసి వేరే పెళ్లి చేయాలని చూస్తారా? చూస్తాను. దానికి ఇంకో పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ జయంతి చింతామణి కూతురన్న సంగతి మర్చిపోకండి. నన్ను కాదని కార్యం కాదు కదా, పూచిక పుల్ల కూడా తీసి అవతల పెట్టలేరు. అమ్మా అర్చన, ఆకలిస్తోంది, అన్నం పెట్టమ్మా. అయ్యో మావయ్య, నేను వంట చేయలేదు. వంట చేయలేదా? ఏమ్మా, వంట బాగుండలేదా? అయ్యో అదేం లేదు మావయ్య. మీ అబ్బాయి ఫోన్ చేసి నేను బయట నుంచి భోజనం తెస్తాను, ఈ రోజు వంటేం చెయ్యొద్దు అని అన్నారు. అయితే బయట నుంచి తెస్తాన్నాడా? ఏమిటమ్మా విశేషం? విశేషం ఏంటో నాకు తెలీదు మావయ్య. మీకు ఆకలిగా ఉంటే మీ వరకు కొంచెం వండి పెట్టనా? వద్దులేమ్మా, వాడేదో తీసుకొస్తున్నాడన్నావుగా, తీసుకురాని. వాడి ఆనందం నేను కూడా పంచుకుంటాను. ఈ లోపల నేను కాళ్ళు చేతులు కడుకొస్తాను. ఏమ్మా? సరే. ఎరా గోపి, నువ్వు బయట నుంచి భోజనం తెస్తున్నావని చెప్పింది అర్చన. నువ్వేమిట్రా ఒట్టి చేతులతో వస్తున్నావేంటి? చెప్తానన్నా. అర్చన, ఏంటండి ఏంటండి ఇది? తీసి చూడు, నీకే తెలుస్తుంది. గోపి, ఎక్కడిదిరా ఇంత డబ్బు? ఏంటండి ఇంత డబ్బు ఎక్కడిది? వడ్డీకి తీసుకొచ్చారా? నేను కష్టపడి సంపాదించిన డబ్బు. షెడ్లో ఉన్న 5 కార్లు అమ్మితే వచ్చిన లాభం 3 లక్షలు వచ్చిన. ఏంటి, ఒక్క రోజులో 5 కార్లు అమ్మితే 3 లక్షల లాభం వచ్చిందా? నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మా, ఇదంతా నీ పేరు బలమేనమ్మా. షెడ్డుకు నీ పేరు పెట్టాడు, దశ తిరిగింది, అంతే. నాన్న, ఆ కంపెనీ వాళ్ళు ఇంకా 10 కార్లు ఇస్తామన్నారు. ఈ మాట వింటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నువ్వు బిజినెస్ లో గొప్పగా ఎదుగుతావయ్యా. ఏమండి, మీరు వస్తూ వస్తూ భోజనం తీసుకొస్తానన్నారు కదా, పాపం మావయ్యకి చాలా ఆకలిగా ఉంది, తీసుకురాలేదా? అవునచ్చన, ఆర్డర్ ఇచ్చాను, వాళ్ళు తీసుకొస్తున్నారు. ఏంటి, ఆర్డర్ ఇచ్చావా? ఇంటికే తెచ్చేస్తారా? అవునన్నా, లాభం వచ్చిన సందర్భంగా మీ ఇద్దరిని హోటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఆ హోటల్లో రష్ బాగా ఎక్కువగా ఉంది, అందుకే ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేశాను, వాళ్లే తీసుకొస్తారు. అర్చన, నీకోటి తీసుకొచ్చాను, ఏంటో చెప్పుకో చూద్దాం. ఏంటండి అది? నువ్వే ఊహించు. అబ్బా, ఏంటో ఊరించకుండా చెప్పరా. బాబు నెట్టేయమ్మా. ఏమండి, ఇవి అచ్చం నా పాత దిద్దుల్లాగే ఉన్నాయే. పాత దిద్దుల్లా ఏంటి? నీ పాత దిద్దులే. ఈ ఇంటికి అడ్వాన్స్ కట్టడానికి నువ్వు ఇచ్చావు కదా, ఆ దిద్దులే. కానీ అవి అమ్మేమన్నాను కదా, ఎలా వచ్చాయి? నువ్వు అమ్మేమని చెప్పావు, కానీ అమ్మడానికి మనసొప్పక వాటిని తాకట్టు పెట్టాను. ఇప్పుడు డబ్బు వచ్చింది కదా, అందుకే వాటిని విడిపించి తీసుకొచ్చాను. ఈ దిద్దుల్ని చివరికి చాలా బాగుంటాయి, ఇంకెప్పుడు తీకు, పెట్టుకుని ఉంచు. అవునమ్మా, గోపి చెప్పినట్టు చేయి, బాగుంటుంది. అలాగే మావయ్య. సార్, ఫుడ్ సార్. ఒక్క నిమిషం సార్, బిల్. ఒక్క నిమిషం ఆగండి.
అర్చన మన భోజనం పార్సల్ వచ్చింది, ఓ 1300 ఇవ్వు. ఏంటి 1300? ఒక్క పూట భోజనమే కదా, అంతే ఆర్డర్ చేశారు. ఒట్టి భోజనమే కదా. అర్చన, అక్కడ అబ్బాయి నుంచున్నాడు, బాగుండదు. ముందు డబ్బివ్వు, మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి తీసుకురా. సరే. $1300. ఇదిగోనయ్యా, ఇదించు. థ్యాంక్ యూ సార్. అర్చన, ఏంట్రా గోపి, ముగ్గురు తినే భోజనం 1300? దాంట్లో బంగారం ఏమైనా కలిపాడా? ఏంటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఎప్పుడో ఒకసారి సరదాగా మనం తింటాం. అయినా ఇది కాస్ట్లీ హోటల్ అని చెప్పా కదా, అందుకే అంత రేటు ఉంటుంది. వదిలేసేయి. ఏంటండి వదిలేసేది? మీరు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. డబ్బు పొదుపుగా ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చులు మానుకుంటేనే కదా ఆదా చేయగలం. ఇది మరీ బాగుంది అర్చన. లేనప్పుడు ఎలాగో కష్టపడ్డాం, కనీసం ఉన్నప్పుడైనా అనుభవించడం తప్ప. అలా అనకురా గోపి. అర్చన చెప్పింది కరెక్టే. 4 రూపాయలు వచ్చినప్పుడే దాచుకోవాలి. ఇలా వచ్చాయి కదా అని అలా ఖర్చు పెడితే ఎలా దాచుకోవటం? ఏంటి నాన్న నువ్వు కూడా అర్చనలా మాట్లాడతావు? అరే, కట్టుకున్న భార్యకి పెద్ద హోటల్ నుంచి భోజనం పెట్టిద్దాం అనుకున్నాను, అది తప్పైపోయిందా? అయినా నేను అసలు అర్చనకి బంగారమే కొందాం అనుకున్నాను. మళ్ళీ అర్చన తిడుతుందని కొనలేదు. చూసారా మావయ్య, నాకు బంగారం కొనాలనుకున్నారంట. ఏంట్రా గోపి, ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? ఒరేయ్, ఖర్చు చేయడం తెలిసిన వాడికి పొదుపు చేయడం కూడా తెలియాలరా.